ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు ఎం భువనకృతి. నేను జిహెచ్ఎస్ కృష్ణా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కృష్ణా కాలనీలో 10/10 సాధించినాను. మాది వరంగల్ జిల్లా. మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తారు. మేము కూలీ నాలి చేసుకుంటే గడిచే కుటుంబం మాది. నా విన్నపం ఏమిటంటే ఐఐటి జేఈ నీట్ వంటి కోర్సులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి. 5వ తరగతి నుంచే ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలో అవి లేవు. అవి మనకు ప్రభుత్వ పాఠశాలలో కూడా తీసుకురావాలి. అలాగే మధ్యాహ్న భోజనము, రవాణా సౌకర్యము ఇలాంటివి ఎన్నో కలిగించాలి. నాణ్యమైన విద్య కోసం ఎక్కడి నుంచో పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు. ఇవన్నిటిని మీరు దృష్టి చేసుకొని గమనించాలి. అలాగే ఉపాధ్యాయులందరూ బదిలీలో వేరే జిల్లాలకు రిటైర్మెంట్లో వెళ్తున్నారు. ఆ పోస్టులు అలాగే ఉంటున్నాయి. కానీ ఆ పిల్లలు సబ్జెక్ట్ అందడం లేదు ఆ పిల్లలకు. సో ఆ పోస్టులను భర్తీ చేసేసి సబ్జెక్ట్ అందేలా చూడాలి. అలాగే పిల్లలు బట్టిఫై మెథడ్ కంటే ప్రాక్టికల్గా చదువుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది, ఎంతో అర్థమవుతుంది, లైఫ్ అప్లికబుల్గా ఉంటుంది. అలాంటి దాటి కోసం ల్యాబొరేటరీలు, లైబ్రరీలు, ఇంకెన్నో ఎక్విప్మెంట్లు మా స్కూల్కి కావాలి, మా ప్రభుత్వ పాఠశాలకు కావాలి. ఇవన్నీ చాలా అవసరం. అలాగే మా పాఠశాలలో ఎప్పుడో నవంబర్లో మాకు సిలబస్ పూర్తి చేసినారు. అలాగే మేము రివిజన్ కూడా చేసుకున్నాము. అలాగే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గవర్నమెంట్ స్కూలా అని అన్నారు. కాకపోతే వాళ్ళందరికీ వేలెత్తి చూపేటట్టు 10/10 జీపీఎస్ సాధించి ఆదర్శంగా నిలిచినాను నేను. నాకు ఎంతో గర్వంగా ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్న అందరి మిత్రులకు 10/10 జీపీఎస్ సాధించిన మిత్రులందరికీ కూడా ఇప్పుడు ఇంటర్లో అందరికీ ఫ్రీ సీట్ అంటే ఉచిత సీట్ రావాలనుకునేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు వందే మాతరం ఫౌండేషన్ ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు టి జ్యోతిర్మయ్. నేను మిర్తూర్ మండలం కేజీబీ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. మన ముఖ్యమంత్రి మామయ్య గారు సీఎం అయిన తర్వాత ఆయన చెప్పిన విధంగానే నవరత్నాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అవే అమ్మఒడి, రైతు భరోసా, ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, వైఎస్ఆర్ ఆసరా, పేదవాళ్ళందరికీ ఇండ్లు, పింఛన్ల పెంపు. వీటిలో విద్యకి, వైద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. విద్యకు సంబంధించిన చాలా పథకాలను ప్రవేశపెట్టారు. ఇక నాకు ఒక లక్ష్యం ఉంది. నేను డాక్టర్ అయి ప్రజలందరికీ ఉచిత వైద్యం చేయాలనుకున్నాను. కానీ మా ఇంట్లో ఇంత పెద్ద చదువు చదివించడానికి స్తోమత లేదు. కానీ నాకు ఇప్పుడు అలాంటి భయం ఏం లేదు. ఎందుకంటే నాలాంటి ప్రతి పేద విద్యార్థులందరికీ ప్రతి మండలంలోనూ 2005 అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి తాతయ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ కేజీబీ పాఠశాలకు పునాదులు వేశారు. దాంతో పాటు ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ద్వారా మా చదువులు ముందుకు సాగేలా ప్రోత్సాహిస్తున్నారు. ఇక మన మామయ్య గారు ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకం నాడు నేడు. ఈ పథకం ద్వారా ప్రతి పాఠశాలలో రూపురేఖలు మార్చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి పేద విద్యార్థి చదువుకొని ప్రపంచంతో పోటీ పడేలా చేశారు. ఇంత మంచి పని చేసినందుకు మన సీఎం మామయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మన సీఎం మామయ్య గారు ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన పథకం కంటి వెలుగు. నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్లో ఉన్న చిన్న కెమెరాకి ఇస్తున్న విలువ మనం మన కంటికి ఇవ్వడం లేదు. కానీ మన మామయ్య ఆ విలువను గుర్తించి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా ప్రతి పాఠశాలకు వైద్యులను పంపించి కంటి చికిత్సలు చేపించి కంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు. మాకే కాకుండా మా ఇంట్లో ఉన్న అవ్వ తాతలకు కూడా కంటి ఆపరేషన్లు చేయించడానికి ఈరోజు 3వ దశగా ప్రారంభించారు. ఇక